హాయ్ అండి అందరికీ. చికెన్ ఫ్రై, నోరూరించే చికెన్ ఫ్రై అండి. 1 కిలో చికెన్ తీసుకొచ్చి బాగా కడిగి పసుపు ఉప్పేసి సగం ఉడకబెట్టుకోండి. 2 ఉల్లిపాయలు కోసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు. ఇప్పుడు కళాయి పెట్టి 2 గరిటెలు నూనె వేసి దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి బాగా వేగనివ్వండి. ఇప్పుడు సగం ఉడకబెట్టుకున్న చికెన్ని కళాయిలో వేయండి. పసుపు ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు తక్కువ పట్టిద్ది దీంట్లో. బాగా కలదిప్పండి. ఇలా చేసుకుంటే భలే ఉంటుందండి చికెన్ ఫ్రై. ఇప్పుడు మసాలా కోసం కొబ్బరి, ఉల్లిపాయ, చెక్క, లవంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్లో అల్లం చిన్నులపాయ పేస్ట్ వేయండి 2 స్పూన్లు. ఇప్పుడు పట్టుకున్న మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉల్లిపాయ పేస్ట్ అండి వేసి ఇప్పుడు కారం వేయండి. 2 స్పూన్ల కారం వేయండి. ఒక స్పూన్ పసుపు వేయండి. ఉప్పు 1 స్పూన్ ఉప్పు వేయండి. బాగా కలదిప్పండి. బాగా కలదిప్పి నూనె పైకి వచ్చిందాకా వేగనండి. ఇలా స్పైసీగా చేసి పెడితే పిల్లలు మామూలు కూరల కంటే చికెన్ ఫ్రై మంటగున్నా తింటారండి. అంత బాగా కొత్తిమీర చల్లండి. బాగా ఎర్రగా వేగనిచ్చిన తర్వాత చూడండి ఎలా ఉందో చికెన్. బాగుంది కదా, స్పైసీగా చికెన్ ఫ్రై చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. బాగుందా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ రండి. కామెంట్ ప్లీజ్.